హాయ్ అండి, లాస్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ పెట్టా కదా, ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూడండి. లాస్ట్ వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అలాగే చాలా సింపుల్గా కూడా ఉంటుంది, మీకు పెద్ద కష్టం అనిపించదు. సో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని నేను స్టిచ్చింగ్ చేస్తున్నానండి. బ్యాక్ పీస్ని తీసుకొని ఇదిగోండి లైనింగ్, అలాగే నేను లైనింగ్కి కింద కట్ చేయలేదు కదా, సో దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ రౌండ్ కూడా మనం ఇలా డ్రా చేసేసుకుందాము. మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు. నేనైతే దాదాపుగా వేటికి ఇలా కట్ చేయను, కింద బోట్ నెక్ వచ్చి ఉండేది, ఇలా షేప్ వచ్చి ఉండేది. ఇంకా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ దాన్ని నీట్గా మార్క్ చేసుకొని, అంటే ఫ్రంట్ వైపు కనిపించే వైపు వచ్చేసి లైనింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత థ్రెడ్ని ఇలా ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ మిడిల్లో ఈ విధంగా ఇక్కడికి వచ్చేలాగా పెట్టేసుకొని కొంచెం యువతలకే ఉండేలా చూసుకోండి. థ్రెడ్ ఇక్కడ ఒకసారి రఫ్ చేసుకోండి. అయితే ఈ రెండింటి మధ్య గ్యాప్ వచ్చి ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకోండి. అప్పుడు థ్రెడ్ కదా కొంచెం నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న దాని మీదే స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకున్న దాని మీదే మనం స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తాము. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇటువైపు కూడా థ్రెడ్ కావాలి కదా, అందుకోసం ఇప్పుడు నేను మధ్యలో కట్ చేసేసి ఇక్కడ థ్రెడ్ పెట్టేస్తున్నా. ఈ విధంగా థ్రెడ్ పెట్టేసి ఇక్కడ ఒక రఫ్ లాగేసేసి ఇంకా ఈ చివరి వరకు స్టిచ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతే, మనం తిప్పేసుకుంటాము. చాలా సింపుల్గా అయిపోతుంది, నీట్గా కూడా వస్తుంది ఫినిషింగ్. ఇప్పుడు ఒక 1/4 ఇంచు కొంచెం గ్యాప్ ఉంచుకొని ఖర్చు కోసము మనం స్టిచ్ చేసాం కదా, దాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్టిచ్ చేసాం కదండి, స్టిచ్ చేసిన దగ్గర కట్ చేయకూడదు, కొంచెం గ్యాప్ ఇచ్చుకొని కట్ చేసిన తర్వాత ఇక్కడంతా కూడా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇంకా మనం థ్రెడ్ పట్టి లాగేసామంటే రివర్స్ తిరిగిపోతుంది. అయితే ఈ బ్లౌజ్కి వాళ్ళు లేస్ కూడా స్టిచ్ చేయమన్నారు కాబట్టి నేను ఇలా తిప్పేస్తున్నాను. ఒకసారి ఇక్కడ కొంచెం కట్ అయినట్టుంటే ఒకసారి రఫ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా ఉల్టా తిప్పేసుకోవడమే. ఈ థ్రెడ్ అయితే థ్రెడ్ పెడతాం కాబట్టి చాలా సింపుల్గా వచ్చేస్తుంది. అదే బటన్ అనుకోండి, కొంచెం మనం చేతితోటి బాగా ప్రెస్ చేసి లాగాల్సి ఉంటుంది, లేదా పుల్ల పెట్టైనా లోపల నిండేది బయటకు వచ్చేలాగా మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చేతితోటి కొంచెం బాగా ప్రెస్ చేసేసుకొని పైనుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే. నేను లోపల వైపు తిప్పి స్టిచ్ చేస్తానండి, ఏదైనా కూడా ఇలా తిప్పి స్టిచ్ చేసేటప్పుడు. దానివల్ల ఏంటంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపించినా పర్వాలేదు, కానీ లైనింగ్ ఫ్యాబ్రిక్ బయటకు కనిపించకూడదు కదా, సో అది యూజ్ అవుతుంది అనమాట. ఇటువైపుకి మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపించేలాగే కొంచెం చూసుకుంటే స్టిచ్ చేస్తాను. ఈ విధంగా ఆ చివరి వరకు కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతే, ఇక్కడ మళ్ళీ సూదిని కిందకి దించి పాదం పైకెత్తి ఇలా తిప్పేసుకొని ఇక్కడ వరకు స్టిచ్ చేసుకుంటూ వస్తాము. ఇంకా చుట్టూ కూడా స్టిచెస్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోవడమే. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేయాలి కదా, కొంచెం ఇలా అద్దుకుంటూ సర్దుకుంటూ కొంచెం నిదానంగానే స్టిచ్ చేసుకోవాలి. అయితే మీరు ఫాస్ట్గా స్టిచ్ చేస్తున్నారు కదా అనుకోవచ్చు, నేనేం ఫాస్ట్గా స్టిచ్ చేయట్లేదు, మీకు వీడియో కొంచెం ఫాస్ట్గా ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. అంతే, ఇలా కొంచెం కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ, లేకపోతే ఏంటంటే ముడతలో అట్లా వస్తుంది, అలా రాకుండా మనం కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్తే కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. మనం ఎలా పడితే అలా స్టిచ్ చేసేస్తే ఏంటంటే ఫినిషింగ్ నీట్గా రాదు. సో దానికోసము కొంచెం నిదానంగా అయినా సరే, ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు నిదానంగా స్టిచ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ నీట్గా స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం ఇంకా ఎక్స్ట్రా ఉండే వాటిని అంతా కూడా కట్ చేసేసుకొని బ్యాక్ టక్స్ ఉన్నాయి కదా, బ్యాక్ టక్స్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని మీద ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒక 1 ఇంచ్ ఉండేలాగా వేసుకోవాలి, అంటే అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం క్రాస్ తీస్తున్నాను. ఇలా క్రాస్ తీసేసి ఇప్పుడు హెమ్మింగ్ బెల్ట్ని జాయింట్ చేసుకుందాం. హెమ్మింగ్ పట్టీని ఇలా పైన పెట్టేసుకొని ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్తో, అంటే మనం ఖర్చు ఎంత అయితే తీసుకున్నామో అంతే గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఇది తిప్పేసుకొని ఒక స్టిచ్ వేసేస్తాం. అంతే, అయిపోయింది హెమ్మింగ్ బెల్ట్. బ్యాక్ పీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లు వచ్చేసి, ఫ్రంట్ పార్ట్లు కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి. ఇది ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా, అవతల పీస్ కూడా మార్కింగ్ పడేలాగా వేసేసుకోవాలి మనం ఒకేసారి. కటింగ్లో చూసాం కదా అలాగా. ఇప్పుడు ఇది కూడా వచ్చేసి నార్మల్గా లోపల వైపు మాత్రమే లైనింగ్ ఉండేలాగా పెట్టేసుకొని చుట్టూ ఫస్ట్ అయితే జాయింట్ చేసేసుకుంటున్నా. చూడండి, ఇలా చుట్టూ జాయింట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ ఉంచుకొని సేమ్
మార్కింగ్ చేసాం కదా దాని పక్కనే స్టిచ్ చేసేసుకుంటూ వెళ్తే మనం మార్క్ చేసుకున్నాం కదా దాన్ని కట్ చేసేవచ్చు అనమాట. అర్థమైంది కదా ఈ విధంగా. అయితే ఈ బ్లౌజ్ నేను ఈవినింగ్ తీసుకున్నాను, సో అందువల్ల కొంచెం చీకటి అయిపోయింది. ఈ విధంగా కట్ చేసామంటే చూడండి షేపు ఎంత నీట్గా వచ్చిందో ఇలా. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా ఉండే పీసులంతా కూడా కట్ చేసేసుకోవడమే. ఇలా జాయింట్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇదైతే నా టెక్నిక్ అయితే కాదండి, నిజం చెప్తున్నాను. నేను ఇది యూట్యూబ్లోనే చూసాను, సరే ట్రై చేద్దాము అని చెప్పి ఇలా ట్రై చేశాను అనమాట. చాలా సింపుల్గా అనిపించింది. నేను అంతకుముందు ఏంటంటే కట్ చేయకుండా జాయింట్ చేసేదాన్ని, లేదంటే కట్ చేసేసి, అంటే అసలు ప్రిన్స్ కట్ అంటే అసలు కటింగే చేయను, డైరెక్ట్గా స్టిచ్ చేసేస్తాను. అది కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసాం కదా దాన్ని ఇలా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, దేన్ని సాగదీయకుండా కొంచెం చిన్నగా అడ్జస్ట్ అయ్యుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి, అంతే అయిపోయింది. మీరు కావాలంటే దీనిపైన స్టిచ్ చేసుకోవచ్చు. దీనికి వాళ్ళు పైన కూడా స్టిచ్ చేయండి అని చెప్పారు, అందుకనే నేను పైన స్టిచ్ చేశాను. లేదనుకుంటే అలాగే వదిలేయచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఉక్సులు పట్టి కాజాల పట్టి ఉంది కదా, సేమ్ అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతకుముందు నాకు ప్రిన్స్ కట్ అంటే కొంతమంది కట్ చేయమంటారు కదా, కట్ చేసే వాళ్ళకి ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది. లేదు కట్ చేయకుండా స్టిచ్ చేసే వాళ్ళకి చాలా ఫాస్ట్గా అయిపోద్ది, షేప్ కూడా నీట్గా వస్తుంది. కానీ ఇలా కట్ చేయమన్న వాళ్ళకి ఏ పీసులు ఏది అని కొంచెం కన్ఫ్యూజన్ అవుతుందండి. అలా లేకుండా మనం ఒకేసారి లైనింగ్ జాయింట్ చేసేసుకొని మనం మార్కింగ్ చేసుకున్న దాని మీద స్టిచ్ చేసుకుంటూ వెళ్ళి అప్పుడు కట్ చేసామంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఉక్సులు పట్టి వేసేసాను, కాజాల పట్టికి వచ్చి లోపల వైపు నుంచి వేస్తాము, ఉక్సులు పట్టి వచ్చి బయట నుంచి వేస్తాము. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్తాము. ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకుంటే కాజాల పట్టి కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా దీనికి వచ్చేసి నెక్ పీసులు స్టిచ్ చేసుకుంటున్నా. ఫ్రంట్ పార్ట్ నేను తిప్పి వేయలేదండి, తిప్పి వేస్తే ఏంటంటే నాకు అంత నీట్గా అనిపించదు. సో అందుకని చెప్పి నెక్ పట్టీలు స్టిచ్ చేస్తున్నా. చూడండి క్రాస్ పీసులు తీసుకొని నెక్ దగ్గర ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తాము. ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే వాటిని కట్ చేసేసుకొని ఇంకా కటింగ్స్ పెట్టుకొని అక్కడక్కడ ఈ టక్స్ ఇలా తిప్పేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసేయాలి, అంతే. మళ్ళీ ఇటు తిప్పేసుకొని ఇంకొక స్టిచ్. నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయాలి, కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఇక్కడ ఒకసారి రఫ్ చేసేసుకున్నామంటే కంప్లీట్ అయిపోద్ది. రెండు పీసులను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్టుల్ని ఇక్కడ పై వైపు నుంచి నేను దీన్ని జాయింట్ చేస్తున్నా. చూడండి నార్మల్గా మనం నెక్ పట్టి ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే అనమాట. కొంచెం ఎక్స్ట్రా ఉంచేసుకొని ఇదంతా కూడా కట్ చేసేసుకుందాం. అక్కడక్కడ టక్స్ పెట్టేసుకొని ఇలా తిప్పి స్టిచ్ చేసేయడమే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పీస్ని పెట్టేసి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. అయితే నేను లేస్ స్టిచ్ చేస్తాను కాబట్టి వన్ షోల్డర్ జాయింట్ చేసి తర్వాత లేస్ స్టిచ్ చేస్తాను అనమాట. అంటే ఒకవైపు మనం లేస్ని పెట్టాం కదా అందుకని చెప్పి అయిపోయింది. నెక్స్ట్ నేను లేస్ స్టిచ్ చేసేసిన తర్వాత చూపిస్తాను మీకు. వన్ సైడ్ లేస్ని స్టిచ్ చేసేసుకోవాలి. జస్ట్ అట్లా చూపిస్తున్నా అంతే, ఒక స్టిచ్ లూజ్ స్టిచ్ లాగా వేస్తున్నా. నార్మల్గా లేస్ అవసరం లేదనుకుంటే ఇలా షోల్డర్స్ని డబుల్ స్టిచ్ వేసేసుకొని జాయింట్ చేసేసుకోవడమే. నేనైతే లేస్ స్టిచ్ చేయాలి కాబట్టి ఇంకా ఒకటి తీసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ కోసం వచ్చేసి హ్యాండ్స్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అదేవిధంగా తీసేసుకొని అటువైపు ఒక మార్కింగ్ ఇటువైపు ఒక మార్కింగ్ వేసుకుంటే మనం కరెక్ట్గా వస్తుంది. అంటే లోతు ఎటువైపు అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇలా మార్క్ చేసుకున్న వైపు ఈ విధంగా సైడ్ జాయింట్లు పడుతుంది కదా మనకి, ఆ సైడ్ జాయింట్లని స్టిచ్ చేసుకుంటాము. ఇలా మళ్ళీ తిప్పి ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి, అంతే అయిపోయింది. ఇంకొక దానికి కూడా ఇదిగోండి మార్క్ చేసాం కదా, అటువైపు వచ్చేసి ఇలా పెట్టుకున్నామంటే తర్వాత మనకి ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఎటువైపు ఫ్రంట్ వస్తుంది, ఎటువైపు బ్యాక్ సైడ్కి వెళ్తుంది, అంటే లోతు ఎటువైపు తీస్తున్నాం అనేది కన్ఫ్యూజన్ లేకుండా ఇలా మార్క్ చేసేసుకోండి. సింపుల్గా ఉంటుంది మనకి, అంతే. ఇటువైపు తిప్పేసి ఇంకొక స్టిచ్ వేసేస్తాం, అయిపోయింది హ్యాండ్స్. నెక్స్ట్ ఇక్కడ స్ట్రైట్గా ఉండేలాగా కట్ చేసేసుకోవాలి. హ్యాండ్ కూడా నేను కుట్టి తిప్పేస్తాను, అంతే. ఇక్కడ కూడా మనకి స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కరెక్ట్గా పెట్టుకొని ఎక్స్ట్రా ఉంది కదా వాటిని కట్ చేసుకోవాలి, అక్కడ కరెక్ట్గా రావాలి కదా. సో దానికోసం అనమాట. ఇక్కడ మనకి స్ట్రైట్గా ఉండాలి కదా, కొంచెం ఈ విధంగా ఉంటుంది.
అంతే ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటాము. దానికి స్ట్రైట్గా ఉండాలి అంతే, ఇంకేం లేదు. కొంచెం అటు ఇటు వస్తుంది కదా దానికోసం అని చెప్పి. కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కుట్టి తిప్పేస్తాం అనమాట ఫ్రంట్ వైపు వచ్చేలాగా. ఇది కొంచెం మరీ ఎక్కువగా ఉంది, మరీ ఎక్కువ ఉన్నా కూడా కరెక్ట్గా రాదు మనకి కింద. అది ఒకసారి చూసుకొని కట్ చేసేసుకోండి, ఒక పావు ఇంచు మాత్రమే ఉంచుకొని. అంటే బోర్డర్ దగ్గర నుంచి నాకు కావాలి కాబట్టి మిగిలింది కట్ చేసేసాను. ఇలా ఇంకా పావు ఇంచు గ్యాప్ ఉంచేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా ఈ విధంగా. ఇంకా ఎక్స్ట్రా ఉండేదాన్ని కట్ చేసేసుకొని దీన్ని ఇట్లా తిప్పేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఒక స్టిచ్ వచ్చేలాగా వేసేసుకోవాలి అంతే. ఇంక ఇది తిప్పేసి పైన కూడా ఒక స్టిచ్ చేసేసుకున్నామంటే ఇంకా అసలు కదలదు అనమాట. నేను చెప్పా కదా ఈ చివర్లలో స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే లైనింగ్ వైపునే స్టిచ్ చేస్తాను నేను. అంటే అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ వైపు కనిపించినా పర్లేదు కానీ మెయిన్ అంటే ఫ్రంట్ వైపు లైనింగ్ కనిపించకూడదు అనమాట. సో దానికోసం అని చెప్పి ఇంకా చుట్టూ కూడా జాయిన్ చేసేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా ఎక్స్ట్రా ఉండే వీటిని కట్ చేసేసుకోవాలి. ఇంకా ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత నేను దీనికి లేస్ యాడ్ చేస్తాను కాబట్టి లేస్ స్టిచ్ చేసుకోవాలి. లేస్ స్టిచ్ అయిన అవసరం లేదనుకున్న వాళ్ళు జస్ట్ అట్లా వదిలేయవచ్చు అంతే. రెండు హ్యాండ్స్ను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అంతే. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకోవాలండి, అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇంకా 2 హ్యాండ్స్ని అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో మనం కింద భాగాన్ని వచ్చేసి హెమ్మింగ్ పట్టి జాయిన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకొని స్ట్రైట్ పీస్లే అనమాట ఇలా ఇటువైపు తిప్పేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకొని ఇది లోపలికి ఇలా టర్న్ చేసి తీసేసుకోవడమే. ఇప్పుడు కావాలంటే మీరు హెమ్మింగ్ చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఫ్రంట్ సైడే కదా అంటే స్టిచ్ వేసేయచ్చు. నేను ఫ్రంట్ సైడే కదా అని చెప్పి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. 2 ఫ్రంట్ సైడ్లు అలాగే స్టిచ్ చేసేసిన తర్వాత హ్యాండ్ పీస్ని ఇలా మధ్యలో పెట్టేసి, అంటే మధ్యలో మనం టక్స్ తీసుకున్నాం కదా ఆ టక్స్ దగ్గర వచ్చేసి షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టేసుకొని ఆ చివరి నుంచి స్టిచ్ చేసుకుంటూ రావడమే. అంటే మధ్యలోంచి ఆ చివరి వరకు స్టిచ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఈ విధంగా. ఆ చివరి వరకు కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. దేన్ని కూడా లాగకుండా కొంచెం నిదానంగా స్టిచ్ చేసుకోవడం నేర్చుకోవాలండి. అంటే స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఎవరైనా స్లోగానే స్టిచ్ చేస్తారు. సో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలు. రోజుకి 1 or 2 బ్లౌజెస్ స్టిచ్ చేసినా చాలంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు. ఏదో అందరూ 5, 6, 10 జాకెట్లు స్టిచ్ చేసేస్తున్నారు కదా మనం కూడా అలా స్టిచ్ చేసేద్దాం అనుకుంటే ఫినిషింగ్ అంత నీట్గా రాదు. మీకు స్టిచ్ చేస్తా ఉంటే అలవాటు మీద అలాగే వచ్చేస్తుంది అనమాట. సో మనం వాళ్ళలాగా స్టిచ్ చేయాలి వీళ్ళలాగా స్టిచ్ చేయాలని ఎప్పుడు అనుకోకూడదు. మనం చేయగలిగినంత చేయాలన్నమాట. కొంచెం స్లోగా చేసినా సరే డైలీ 2 బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్నా కూడా చాలండి. ఏదో ఎక్కువ స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి కదా, ఎక్కువ స్టిచ్ చేస్తే మన హెల్త్కే ప్రాబ్లం అవుతుంది అంతే. ఈ చివరి వరకు కూడా స్టిచ్ చేసుకుంటూ వస్తే చాలు, అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ వైపు ఎంత ఉందో చూసుకొని బ్యాక్ సైడ్ ఎంత ఉందో అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ ఉక్సులు పట్టి వైపు వచ్చి ఉక్సులు పట్టి ఇది ఇట్లా పెట్టేసుకొని ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేసేసుకోవడమే. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది. ఇంక ఇటువైపు కూడా ఉక్సులు పట్టి సైడ్ కూడా ఇలా పెట్టేసుకొని ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకొని ఇంకా బ్యాక్ సైడ్ కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని దీన్ని కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు ఇది కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకుంటే చాలు, అయిపోతుంది మనకి. ఇంకేముంది ఆ చివరి నుంచి ఈ చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వస్తే చాలు, మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అంతే. ఇక్కడ ఒకసారి ఇలా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ని చెక్ చేసుకొని ఇక్కడ ఒకసారి రఫ్ లాగేసేసుకొని ఇది కూడా చెక్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా. ఇలా చెక్ చేసుకొని ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు ఇలా పెట్టేసుకొని కింద వచ్చేసి ఈ 2 ఫ్రంట్ అలాగే బ్యాక్ 2 కూడా కలిసే దగ్గర అనమాట మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, కలిసే దగ్గర ఇలా పెట్టుకున్నామంటే వచ్చేస్తుంది. అయితే స్ట్రైట్గా వచ్చేస్తుంది అండి స్టిచ్. చూడండి కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేసింది, చూసారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. కొంచెం మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసామంటే
ఇదే విధంగా వచ్చేస్తే ఎవరికైనా సరే పెద్ద ప్రాబ్లం అయితే ఏం ఉండదు. అరే వాళ్ళకి స్ట్రైట్గా వస్తుంది మనకి రావట్లేదంటే మనం ఖర్చులు కొంచెం మెయింటైన్ చేసుకుంటూ, అంటే మార్కింగ్ కటింగ్లో ఎంతైతే తీసుకుంటామో స్టిచ్చింగ్లో కూడా కొంచెం ఇంచుమించుగా ఉన్నా కూడా మనకు వచ్చేస్తుంది స్ట్రైట్గా. అలాగే ఆ చివరి వరకు స్టిచ్ చేసేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక అంటే పావించి గ్యాప్ ఉంచేసుకొని ఇంకొక స్టిచ్, మళ్ళీ ఇటువైపు నుంచి ఇంకో పావించి గ్యాప్ ఉంచుకొని ఇంకో స్టిచ్ అనమాట. ఇలా వేసేసుకున్నామంటే చాలు. ఇంకా మరీ ఎక్స్ట్రా ఉండే ఈ పీస్ని కట్ చేసేసుకోవడం బెటర్. ఒక 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ ఉంటే చాలు, మరీ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట. ఇలా కట్ చేసేసామంటే స్ట్రైట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇటువైపు కూడా సేమ్ అంతే యాజ్ ఇట్ ఈస్గా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇది కూడా చూసేసుకొని చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే కంప్లీట్ అయిపోతుంది. అయితే చివరిలో సైడ్స్ మాత్రం మీరు నీట్గా స్ట్రైట్గా ఉండేలా కట్ చేసేసుకోండి, ఏదైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా. అంతే ఇలా పెట్టేసుకొని ఇది కూడా మార్కింగ్స్ కనిపిస్తుంది కదా, స్ట్రైట్గా ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఒక పావించి గ్యాప్ ఉంచుకొని ఇలా 3 స్టిచ్లు వేసేసుకొని ఇక్కడ కొంచెం స్ట్రైట్గా కట్ చేసేసుకొని కావాలంటే ఒక స్టిచ్ వేసేసారంటే ఇంకా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అయిపోయింది అంతే, బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది.